జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాను కదండి. అలాగే నా అనుభవంలో శ్రీ గురుదత్త ప్రభులతో నాకున్న అనుభవం కూడా షేర్ చేస్తున్నాను అండి. అది మీరు ప్రశాంతంగా వీక్షించండి, స్కిప్ చేయకుండా వీక్షించండి. దత్తప్రభు అనుగ్రహానికి పాత్రులు అండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నిరాకార తత్వము, నిర్గుణ పాదుకలగే ప్రతి దత్తక్షేత్రంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. వారికి నిర్గుణ పాదుకలకే పూజలు జరుగుతూ ఉంటాయి. మరియు ఆయన జ్యోతి స్వరూపం మాత్రమే. ఇక మరీ ఇంకా పూర్తిగా విషయాలు మనం తెలుసుకోవాలంటే ఎవరైనా యోగులకు తెలిసిన విషయాలు ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభుల దర్శనము శ్రీపాద శ్రీవల్లభ రూపంలో దర్శనం అవుతుంది, ఏకముఖంలో మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. ఇది కూడా చాలా పెద్ద గోప్యమైన రహస్యమైన వ్యవహారం అండి, మీరు తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం ఇంతకు చదువుకున్న అధ్యాయాలలో చాలా పెద్ద గోప్యమైన విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటే అండి నేను చెప్తా. ఇప్పుడు నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పిన షిరిడిలో ఉన్న సాయిబాబా గారు ఎవరో ఎవరికి తెలియదు. అందులో చాలా గోప్యత ఉంది, అది తెలియదు. అవధూతులు అలానే వస్తారు, అలానే ఉంటుంది. నేను మీకు చాలా వీడియోలో చెప్పిన, మళ్ళీ చెప్తా. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు అక్కడ షిరిడిలో ఇప్పుడు కూడా ఉంటాయండి. అక్కడ నింబ వృక్షాలు మీరు చూడొచ్చు. అంటే అందరికీ అది ఎవరిని వెళ్ళనివారు, అది మూసేసిండు సాయిబాబా గారు ఉన్నప్పుడే. సాయిబాబా గారు 6 సంవత్సరాల వయసున్న అబ్బాయిగా అక్కడ శ్రీపాద శ్రీవల్లభలో వెళ్ళిండ్రు. ఎవరికి? షిరిడి సాయిబాబా గారికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి షిరిడి సాయిబాబా గారు ఆ గుహ చూపిస్తే ఆ గుహలో 4 నందదీపాలు పెట్టుకొని శ్రీపాద శ్రీవల్లభ ప్రభు 12 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగిందండి. 12 సంవత్సరాలు తపస్సు చేసుకుని 12,000 సంవత్సరాలకు కావలసిన ఫలితాన్ని, పుణ్యఫలాన్ని, ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ఎనర్జీని మొత్తము షిరిడి సాయిబాబా గారికి అప్పచెప్పి అక్కడ ఆయన భక్తుడు కాబట్టి చాలా ఎన్నో జన్మల నుంచి, ఎన్నో కోట్ల జన్మల నుంచి ఆయన భక్తుడు కాబట్టి, ఆయన భక్తుడా ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయనకు అప్పచెప్పి ఆయనకి ఏమేమి నియమాలు అప్పచెప్పిండో, ఏమేమి చేయాలి షిరిడిలో ఉన్న విషయాలు చెప్పిండో అవన్నీ అప్పచెప్పి శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు అక్కడికి నుండి మరి వారి ప్రయాణం సాగించారండి. అప్పుడు 12 సంవత్సరాలు అంటే మన షిరిడి సాయిబాబా గారికి 16 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు వారికి అప్పచెప్పినప్పుడు తర్వాత జరిగిన విషయాలు అనేది షిరిడి సాయిబాబా సచ్చరిత్రం చదువుతూ మీకు అర్థమవుతుంది. అందులో కూడా ఉంది సేమ్ విషయం. నందదీపాలు వాళ్ళు సాయిబాబా గారు కనిపిస్తలేరు అని అంటే వారు ఎక్కడ వేణు అని చెప్పి తవ్వి చూస్తే అక్కడ గుహ కనిపిస్తుంది. గుహలో 4 నందదీపాలు, జపమాలలు ఉంటాయి. అందులో ఇమ్మీడియట్లీ సాయిబాబా గారు అక్కడికి వచ్చి, ఇది ఎందుకు ఓపెన్ చేశారండి, ఇది మా గురుస్థానం, ఎవరు ఓపెన్ చేయొద్దు, ఇక్కడ శుక్రవారం రోజు మొక్కే వారికి మాత్రం మంచి జరుగుతుంది అని చెప్పి అది ప్యాక్ చేపిస్తాడు. ఇది ఆల్రెడీ షిరిడి సాయిబాబా చరిత్రం ఉన్నది, మీరు చూడొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా దర్శించవచ్చు ఆ ప్లేస్ను. గురుస్థానం అని రాసి ఉంటుంది. జయ గురుదత్త, దత్త అర్పణం. ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న విషయం మనకు తెలియదండి. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ ప్రభు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పిన, అయితే అర్థం కాని వారు ఏమనుకుంటారు, ఎవరు చెప్తే చేస్తున్నట్టు, ఆయన పరమాత్మ అంటే తపస్సు ఎందుకు చేసుకోవాలి అని ఆలోచన వస్తుంది. అయితే అక్కడ ఒక పవర్, అక్కడ ఆ షిరిడి అనే క్షేత్రము అంత పెద్ద కావాలి. పెద్ద పెద్దగా చూసినాం కదా మనం. అది ఎప్పుడో జరిగింది, 1300 సంవత్సరాల 1400 సంవత్సరాల మధ్యలో జరిగిన విషయం అది. అప్పుడు వారు అక్కడ ఉండి చేసినప్పుడు అక్కడ ఈ క్షేత్రం జరగాలి, అక్కడ ఏం జరగాలి, అక్కడ ఏం ఉద్ధరించాలి, అక్కడ ఆ గ్రామానికి శక్తివాదం చేసినరా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏమేమి స్ప్రెడ్ కావాలి లోకానికి అన్న విషయం అది మనకు తెలియదండి. శ్రీ గురుదత్త ప్రభుల ప్లానింగ్ అది మనకు తెలియదు. దత్త పూర్ణపరబ్రహ్మ కాబట్టి ఆయన ఆలోచన ఏమంటే ఆయన చేస్తాడు. ఓకే అండి, దత్త అర్పణం వినండి మంచిగా. అయితే అక్కడ జరిగింది చేసిండు ఆయన.
ఆయనే ఎందుకు చేయాలండి? దత్తాత్మను వినండి. ఆయనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కాబట్టి, ఆయనదే సృష్టి కాబట్టి, ఆయనదే లోకమంతా, ఆయనే ప్లాన్ చేసుకోవాలని, ఆయనే ఉద్ధరించుకోవాలి. ప్రతి ఆత్మను ఉద్ధరించి తీసుకెళ్తారని మీకు చెప్పినా కదా. అందులో భాగంగానే అదొక కార్యక్రమం కావచ్చు. విషయం అంతా క్లియారిటీ అయితే లేదండి, ఇంకా పూర్తిగా రాలే. బాగా బాగా నిగూఢమైన రహస్యాలు చాలా ఉన్నాయి. మీకు నేను ఇంతకుముందు చాలా వీడియోలు మాట్లాడుతూ కూడా నేను చెప్పేది ఆవగింజలు వెయ్యవంతే అండి. శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం చదివితే అందులో ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి అని చెప్పిన. ఈ 4 అధ్యాయాలే నాకు అది అంత పెద్ద వ్యవహారము, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఎలా చెప్పకుండా ఉండలేను, చెప్పకుండా ఆపలేము మనం. అందుకే శ్రీ గురుదత్త ప్రభుల ప్రాధాయపడితే మళ్ళీ మనకు ఇలా చెప్పుకునే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను చేస్తున్నా. అయితే మీకు చెప్తున్నా, షిరిడి సాయిబాబా గారికి అక్కడికి ఎందుకు రావాలి, షిరిడి సాయిబాబా గారు వారికి ఎందుకు తపస్సు చేసి ఇవ్వాలి, ఇవన్నీ మనకు తెలియదండి. మరి ఇంకొకటి శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు ఏమంటారు, మీకు ఆల్రెడీ 4 అధ్యాయాలు కొంత జ్ఞానం వచ్చి ఉంటుంది. అంటే జ్ఞానం అంటే దత్తప్రభు, నేను వేరే అంటలేను, మీకు కొంత తెలిసి ఉంటుంది. అందులో ఏమంటారు, నేను ఎవరైనా నాలో లీనమైనా మళ్ళీ జన్మ తీసుకోవాలని నేను ఆజ్ఞయిస్తే జన్మకు రావాల్సిందే అని ఉంది. ఏ యోగులైనా ఎవరైనా అని. అందరికి నచ్చిన వారు కావచ్చు సాయిబాబా గారు, తార్పణం. అయితే అక్కడ ఉండి మనకు జరుగుతుంది. ఇప్పుడు ఎవరి పవర్ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారంటే అక్కడ శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదమే కదా అక్కడ జరిగేది. షిరిడి సాయిబాబా గారు శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల ఆశీర్వాదము తీసుకున్నవారు కదా. వారు ఎంత అదృష్టవంతులు, వారు ఎంత అదృష్టవంతులు. తీసుకొని మనందరికీ ఆశీర్వాదం ద్వారా మనకు స్ప్రెడ్ చేస్తుండు. ఆయన ఏంది, షిరిడి సాయిబాబా గారిది ధ్యాన సంపూర్ణ అవతారం, యోగ సంపూర్ణ అవతారం శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు. శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు యోగ సంపూర్ణ అవతారం కాబట్టి ధ్యానమే చెప్తారు కానీ వారు కూడా. ఇది విషయం అండి. అందుకే ప్రతి ఊర్లలో షిరిడి సాయిబాబా గారి మందిరాలు స్థాపించడం జరుగుతుంది, ప్రతి కాలనీలలో. ఎందుకు అంటే అవి ధ్యాన మందిరాలు, గుడులు కావండి అవి. పూజలు, స్తోత్రాలు, శతనామాలు ఇవన్నీ చదవని చెప్పలే సాయిబాబా గారు, చెప్పలే. మీరు వినండి, మీరు చదవండి, షిరిడి సచ్చరిత్రం తీసుకొని చదవండి. నేను చదివినా, నాకు తెలుసు. నాకు దత్తప్రభు కూడా జ్ఞానం ఇస్తుంది కాబట్టి చెప్తున్నా ఇంత గట్టిగా. అది ధ్యానం చేసుకునే మందిరాలు అవి. ముందే చెప్పిన ఇంతకుముందు నేను ఎందుకంటే గుడికి ధ్యాన మందిరాలకు తేడా ఏంటి అని, గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. షిరిడి సాయిబాబా గారి మందిరాల ముందు ధ్వజస్తంభం ఉండదు. అందుకే ధ్యాన మందిరాలని కాబట్టి ఉండదు. అక్కడికి మనము వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటే మీ ఇష్టం, స్తోత్రాలు చేసుకుంటే మీ ఇష్టం, పారాయణ చేసుకుంటే మీ ఇష్టం, చిత్రనామాలు చేసుకుంటే మీ ఇష్టం అని వాపడు. ధ్యానం చేసుకుంటే ఇష్టపడతాడు. తార్పణం చేయకూడదు. అంట ధ్యానం చేసుకుంటే మీకు కావాల్సింది లభిస్తుంది. అదే దత్త యోగ సాధన. అది మార్నింగ్ చేయాలని మీకు చెప్పినాగా నేను 4:50 నిమిషాలకు. ఇది ఎప్పటి నుంచో యోగులు సత్పురుషులు ఎప్పుడో యుగాల నుంచి కల్పాంతాల నుంచి వచ్చే విద్య, వారిచ్చిన జ్ఞానము. అది చెయ్యాలి ఖచ్చితంగా. రూల్, శ్రీ గురుదత్తం రూల్ ఇచ్చిన రూల్, ఆజ్ఞ. ఇక్కడ మనం షిరిడి సాయిబాబా క్షేత్రాల్లో మందిరాల్లో వెళ్ళి కూడా ధ్యానం చేసుకుంటే కొంతలో కొంత మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది, కాస్మిక్ అనేది రిసీవ్ అవుతుంది. షిరిడి సాయిబాబా గారు ఇచ్చిన ఆశీర్వాదంతో. షిరిడి సాయిబాబా గారు ఎవరైనా తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనము జ్ఞానం అంత దూరం పోదు మనది. దత్తార్పణం అది శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఇచ్చిన ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే, ఆయన ఇచ్చిన పవరే ఆయనకు. అది జరుగుతుంది. మనం అది గుర్తుంచుకోవాలి. ప్లస్ ఇంకొకటి, అవన్నీ ధ్యాన మందిరాలు. మీరు సరే ఓకే, మీరు వెళ్ళినరు, మీరు ఏదో శతనామాలు చేసినారు, పారాయణం చేసినారు షిరిడి సాయిబాబా మందిరంలో, ఏమైనా మంచి జరుగుతుందంటే మీరు అక్కడ కూర్చున్నందుకు ఆయన మీరు ఏమైతే అడుగుతున్నారో, మీరు ధ్యానం కొరకు వచ్చారు అనుకుంటారు. సాయిబాబా గారు ధ్యానం మీరు ఎంతసేపు ఉంటారు అంతసేపు మీకు కాశ్మీర్ రాజు ఇస్తారు, మీకు ఆశీర్వాదం ఇస్తారు. అది రహస్యమైన విషయము. అలానే మీ పనులు అవుతూ ఉంటాయి. పనులు చేసే పరమాత్మనే. మళ్ళా మీ కర్మలు క్షయం చేసే ప్రయత్నము ఆయనే చేస్తాడు. షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్ళండి, వెళ్తే మంచిదే. ఆయన ఎవరు, ఆయన ఏమన్నాడు, వాట్స్ మీకు నాకు అర్థం కావండి. దత్తార్పణం చేయకూడదు. దత్త నీకు కూడా మన రహస్యాలు ఉంటే ఎట్లా అర్థమైతే అండి. ఇప్పుడు పరమాత్ముడు నిరాకార తత్వం. ఎవరు చూసిన వారు తక్కువ. ఆవగింజలు 1000 వంతు మనలో ఉండే
జీవాత్మ ఉంటుంది. దాన్ని చూసినవారు తక్కువ. చూసిన లేరంటలే, నేను చూసినవారు తక్కువ అంటున్నా, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ విషయం అంతా ఒక్కబెట్టి మనము ఏదో తెలుసుకోవాలంటే ఏం తెలుసుకొని మీరు చేసేది ఏముండండి? ఏం చేస్తారు మీరు చెప్పగలుగుతారు ఎవరికైనా? తెలుసుకునేవారు యోగులు చెప్తే యోగులు చెప్తేనే మనం వింటలేము. సాయిబాబా గారు ఏం చెప్పిండు? సబ్కా మాలిక్ ఏకే అన్నాడు. అందరి దేవుడు ఒకడే అని చెప్పిండు. ఆ ఒక్కడెవరు? పరమాత్ముడు, పూర్ణ బ్రహ్మ పరమాత్మ దత్తప్రభు. ఆయనకు ఆకారం లేదు, నిరాకార తత్వము. మనం ఆకారాన్ని మనం సృష్టించుకున్నాము. ఎందుకంటే సాకార పూజ చేస్తూ 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 పోతున్నా నిరాకార తత్వానికి వెళ్తారని ఋషులు చేసిన మనకు ఇచ్చిన ఆశీర్వాదం, మనకి ఇచ్చిన మన ఒక దారి చూపెట్టిన వాళ్ళు. దానిని పక్కకు పెట్టి మనము అటే ఉండి సాకార పూజలో ఉండి వీరు వేరు వాళ్ళు వేరు, ఈ దేవుడు ఆ దేవుడు అని మనము ఆలోచించుకొని మన ఆలోచనలు అంటే పరిపక్వత లేక బాధపడుతున్నాం. అది కాదు. నిరాకార తత్వము అన్నప్పుడు అందరూ నిరాకార తత్వం అన్నప్పుడు ఒకటే కదా. అక్కడికి వెళ్ళి వెలువడిన 33 కోట్ల దేవతలే వీరందరూ. ఆ 33 కోట్ల దేవతలకు శరీరం ఉండదండి, కాంతి పుంజాలే దత్తార్పణం. గుర్తుపెట్టుకోండి. మనము ఎవరో దర్శించిన వాళ్ళు గీసుకున్న ఫొటోస్ అవన్నీ అండి, తప్పేం లేదు. సాకార పూజ చేస్తూ 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 నిరాకార తత్వం వెళ్ళాలని, ఏదో జన్మలో వెళ్తారని ఆ ఋషులు సప్త ఋషులు పెద్దలు మనకి ఇచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళు తయారు చేసిన వాళ్ళు. మనకు వాళ్ళ జ్ఞానాన్ని పంచే కొరకు ప్రయత్నం చేసిండ్రు. వారి జ్ఞానంతో మనకు తయారు చేసిన ఇవన్నీ. దాన్ని గుర్తించాలి. అయితే ఇప్పుడు మనము షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుకుంటే, షిరిడి సాయిబాబా గారిది మనం ఎవరమండి మాట్లాడేది? వేరే విషయాలు కాదు కదా. ఇప్పుడు అర్థమైంది కదా. అక్కడ షిరిడిలో ఉన్న పవర్ అంటవా, అక్కడ ఉన్న శక్తి అంటారా, ఎవరిది? పూర్ణ పరబ్రహ్మ పరమాత్మది. మరి అక్కడ షిరిడి సాయిబాబా గారు ఎవరు మనకు తెలియదు. అక్కడున్న శక్తిని, అక్కడున్న పవర్ కొరకు మనం వెళ్ళి మన బాధలు చెప్పుకొని, మన కష్టాలు తీర్చుకొని, మన ఏం చేయాలో అది చేసి రావాలి. దత్తార్పణం. జై గురుదత్త. అలాగే షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని రావాలి. మిగతాది ఏం చేస్తారనేది పారాయణం కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, శతనామాలు కానీ మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం. అది దత్తార్పణం. అది వేరే విషయం. అవి చెయ్యొద్దని ఎవరు అంటలేరు. కాకపోతే ధ్యానం అనేది ముఖ్యం. ఒక 10 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ప్రశాంతంగా ధ్యానం తీసుకొని రండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అలాగే మార్నింగ్ 4 నుంచి 4:50 మధ్యలో ధ్యానం చేయండి. దత్తయోగ సాధన అంటారు, ధ్యానం అంటారు, దాన్నే చేయండి. అలా జరుగుతూ ఉంటుంది. అంతేగాని మనము ఏమో చెప్తూ ఉంటే మనము దాన్ని ఏమంటారు, మనము చేసే విషయాలే కరెక్ట్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. వినాలే, వింటూనే తెలుసుకోవాలి. మనము విషయాలు ఎక్కడెక్కడ జ్ఞానం ఉందా స్వీకరించాలి. ఆ జ్ఞానాన్ని స్వీకరించిన జ్ఞానాన్ని మనము ప్రాక్టికాలిటీలో తీసుకొచ్చుకోవాలి, మన అనుభవంలోకి తీసుకొచ్చుకోవాలి. మన అనుభవంలోకి తీసుకురాకపోతే మనకు ఏమీ అర్థం కదండి. మనం ఎంత పెద్ద మొత్తంలో దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చుకొని ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెడితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆచరణలో పెట్టాలంటే అంత ఈజీయా కాదు. ఈ కలికాలం అంటారా, కలిపురుషుని ప్రభావం అంటారా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పాలను, నాకు తెలిసిన విషయము శ్రీ గురుదత్త ప్రభుత్వ జ్ఞానంతో నేనేం చెప్పాలనుకుంటానంటే, మీరు మ్యాక్సిమము వెళ్ళే కొరకు ప్రయత్నం చేసి సాయిబాబా భక్తులైనా ఎవరైనా భక్తి పెంచుకొని 10 నిమిషాలు కూర్చొని రండి రెగ్యులర్గా. వారానికి ఒకసారి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని, మొక్కుల గురించి కాదండి, మొక్కులు ఇతివాదాల గురించి ఓకే, తారకం అది కూడా అవసరమే. కానీ అది చేస్తూ నేను చెప్పిన మీకు ఇంతకుముందు కూడా 10 కోరికలలో ఒక కోరిక యాడ్ చేసుకోండి. జ్ఞానం అనే కోరిక, జ్ఞానం గుడి తండ్రి అని అడగండి. మీ ఇష్టదేవత గుడి మన ఇష్టదేవత మందిరాలకు, మన మందిరాలే అవి, మన గుడిలకు వెళ్ళినప్పుడు కూడా మన కోరికలు, మన కష్టాలు అన్ని చెప్పుతూ నాకు జ్ఞానం గుడి తండ్రి, నా జన్మ రహస్యం ఏంటి తండ్రి అని కూడా అడగండి. ఇలా చేస్తూ ఉంటేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఏం చేయాలనేది. కొద్ది అర్థమవుతుంది. ఒక్కడేసారి రాకుండా కొద్ది అర్థమవుతుంది. అలా చేస్తూ సాధన చేయండి. మనము ఏం చేయకుండా మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ చేయాలన్న ఆలోచన నాది మాత్రం కాదు. మనం చేస్తూ సాధన చేస్తూ వెళ్తూ ఉంటే మనకు ఈ జన్మలైనా దత్తప్రభు దయ వల్ల ఇదే జన్మలో అయితే సంతోషం. ఎవరి అదృష్టం ఎలా ఉందో, ఎవరి
ఆ, పూర్వజన్మ సుకృతాలు ఎలా ఉన్నాయో మనకే తెలియదండి. వారికి ఈ జన్మలే క్లోజ్ కావచ్చండి. పరమాత్మ లీనం కావచ్చు ఈ జన్మలనే. ఇంకొకరు మరుసటి జన్మకు వాళ్ళు ఉత్తమ గతి వెళ్తారు కావచ్చు. ఇంకో మరుసటి జన్మకి వెళ్తారు కావచ్చు. ఎలా ఎలా అనేది అది మనకు తెలియదండి. ఆయనకే తెలుసు, తండ్రికే తెలుసు, ఆయనే చూసుకుంటాడు. మనం చేసే ప్రయత్నంలో మాత్రం లోపం లేకుండా చెయ్యాలి. అలాగే మన పిల్లలకు కూడా నేర్పాలి. సద్గ్రంథ పారాయణము, సద్గ్రంథ పఠనం అంటారా, సద్గ్రంథ శ్రవణం అంటారా, ఇవి నేర్పుతూ సాధన కూడా చేపియాలండి. ఒకటే అండి, మ్యాక్సిమం ఇష్టదేవత ఆరాధకులైనా ఎవరైనా కొద్దిగా 4 గంటలకు నుంచి 4:50 మధ్యలో ఫస్ట్ మన సద్గ్రంథ పఠనం చేస్తూ, సద్గ్రంథ శ్రవణం చేస్తూ, సద్గ్రంథ పారాయణం చేస్తూ ఆ 4 నుంచి 4:50 మధ్యలో 10 నిమిషాలు కూర్చునే ప్రయత్నం చేయండి. 1, 2, 3 అలా చేస్తూ పిల్లలను కూడా కూర్చుండబెట్టే ప్రయత్నం చేయండి. 10 నిమిషాలే, ఏం చేయాల్సిన అవసరం లేదండి. బెడ్ మీదనే లేచి కూర్చోమనండి 10 నిమిషాలు, తర్వాత పడుకోమనండి. మీరు కూడా అలాగే చేయండి. తర్వాత మీకు ఇంకొద్దిగా అర్థమవుతుంది. ఇంకో 10 నిమిషాలు మీరు పెంచండి. పిల్లలు 10 నిమిషాలు కూర్చోమనండి వాళ్ళను. ఇలా చేస్తూ మనము పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ ఉంటే మనకు కర్మలు అనేది క్షేమవుతూ ఉంటాయండి. క్షేమవుతూ ఉంటే మనకు సరైన మార్గము కనిపిస్తుంటుంది. ఆ సరైన మార్గము ఎప్పుడు కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అనేది చెప్పరాదండి. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, మీ పూర్వజన సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక యోగికును ఒక భక్తునికి జరిగిన సంవాదం, జరిగిన అనుభవము నాకు తెలిసింది మీకు చెప్పిన. ఎలా అంటే ఆయనకు ఆ భక్తుడు, వాళ్ళ పేర్లు కూడా చెప్పగలుగుతా నేను, వాళ్ళు చాలా పెద్దవాళ్ళే, వాళ్ళు పర్ఫెక్ట్ భక్తులు అండి. ఆయన కూడా యాక్సిడెంట్ అయింది మధ్యలో, ఆ యోగి కూడా మధ్యలో యాక్సిడెంట్ అయితే వారికి జ్ఞానం వచ్చింది. దత్తార్పణ చేయకూడదు. ఇక నా విషయం ఏందో దత్తప్రభు తెలుసు, నాకు తెలియదు. అయితే ఏమైందంటే అతని దగ్గరకు భక్తులు వస్తారండి. నిజంగా జరిగిన స్టోరీ ఇది, రియల్గా అందరికీ ఆ యోగి గురుగారు అందరికీ ఉపదేశం ఇస్తారు. కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు మీరు వేరే నీకు చెప్పినా మీకు చాలా వీడియోలు చెప్పిన, నాకు యోగులు చాలామంది యోగులు తెలుసు, చాలామంది సిద్ధపురుషులు తెలుసు, చాలామంది పీఠాధిపతులు తెలుసు. మన శ్రీ గురుదత్త శరణమ్మ మా వాట్సాప్ గ్రూప్లో కూడా వారు ఉన్నారు. చాలామందికి నేనంటే తెలుసు, వారికి కూడా నేను తెలుసు, నేను కూడా వారికి తెలుసు. అయితే అందులో ఒక యోగి ఈయన ఏం చేసినంటే, ఈయన ఎవరు వచ్చినా వారికి సిద్ధ సమాధి యోగా, యోగ సాధన ఇవన్నీ ఇస్తూ ఉంటారు. నాకు ఇచ్చింది మాత్రం దత్తప్రభులే అండి. దత్త ఆర్పణం జయ గురుదేవ దత్త. ఎవరో కాదు నాకు ఇచ్చింది, దత్తప్రభుల దయతో ఆయన ఇచ్చినదే నేను చేసేది. ఆయన ఇచ్చిన జ్ఞానమే నేను చెప్పేది. నాకు అంటే నేను తెలుసుకున్నా దత్తప్రభు దయ వలన, అలా నేను కాదు, వారి అందరి వీడియోస్ వింటూ నేను సద్గ్రంథ పారాయణం చేస్తూ తెలుసుకున్న విషయాలు మీకు చెప్తున్నా. కానీ ఆ విషయాలు అర్థమయ్యేలాగా చేసింది మాత్రం దత్తప్రభువే, నేను కాదు. నాదేం లేదు, నా సొంత ఏం లేదు. అయితే ఆయన ఏం చేసిండంటే, ఒక భక్తుడు వస్తే ఆయనకు చెప్పేసిండు, అది మంత్రం ఇచ్చేసిండు. ఆ మంత్రం ఏందనేది మనం చెప్పరాదు, ఆయన చెప్పిండు కాబట్టి నేనే చెప్పలేను, మీరు వెతకండి మీకు అర్థమవుతుంది. చెప్పేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన 30 సెకండ్సా 30 మినిట్సా 3 మినిట్సా గుర్తులేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాడు సమాధిలోకి. అంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది ఆయన పరమాత్ముడు. అలా జరుగుతాయి మిరాకిల్స్. ఎందుకు మిరాకిల్స్ జరిగినాయి? ఆయనకి ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి తొందర వచ్చేసింది. అందుకని నేను కూడా చేస్తున్నా, నాకు వస్తుంది కావచ్చు, ఎంత వస్తుందో నాకు తెలియదు. మీరు కూడా ప్రయత్నం చేస్తే ఒక్కరోజు పడుతుందా, 2 రోజులు పడుతుందా, ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలియదండి. ఎవరి జన్మ సుకృతము ఎవరు ఎలా ఉందో మనకు తెలియదు, అలా జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని, మీరు ఇంత మంచి అవకాశము శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల ప్రాజ్ఞ, వారి నియమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు వాటిని ఉపయోగించుకొని మీరు కూడా ఆ వెలుతురులోకి వెళ్తే మనం కూడా శుద్ధి అవుతాము, మన ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు సాధన చేయండి. ఇదండి శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఎంతో ప్రేమతో, ఎంతో జ్ఞానం ఇచ్చి ఈ వీడియోను చేసుకునే మనకు ఆశీర్వాదాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండబ్రహ్మలు, కోటి కృతజ్ఞత అండి. మీరు ప్రశాంతంగా ఈ వీడియోను వీక్షించి మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర జై గురు దత్త దిగంబర.
దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. సర్వం శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మైన దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.